నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. వద్దురా నాయన అంటే ఈ క్రికెట్ ఆట మహా డేంజర్ అని చెప్తుంటే మళ్ళీ ఈ బెట్టింగ్లు పెట్టొద్దు, అనవసరంగా మీరు జైలు పాలు కావద్దు అని పోలీసులు పదే పదే చెప్తున్నా కానీ మనోళ్ళు వింటారా? ఈనరు. ఆ పైసలు అంతకంటే ఉంటే ఎంతోమంది పైసలకి ఇబ్బంది పడుతున్నారు కదరా బాబు, ఎవరికైనా ఇవ్వచ్చు కదరా ఈ బెట్టింగులు నాశనంగాను. ఈ బెట్టింగులు చేయబట్టి మొత్తం దునియా అంతా ఖరాబ్ అయిపోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్. ఫిలిపిన్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్కు నడుపుతున్న ముఠ 10 మంది అరెస్టు, 19,70,000 నగదు స్వాధీనం, 9 బ్యాంకులు అకౌంట్లలో 18.20 లక్షల నగదు ఫ్రీజు, 1 కారు, 4 బైకులు, 3 ల్యాప్టాప్స్లు స్వాధీనం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక చూడండి ఎంత డబ్బు. చూడండి మీడియాకు చూపిస్తున్నారు. ఇంత డబ్బా. ఈ డబ్బు చూడండి ఎట్లా ఉందో. కట్టలు 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 కట్టలు. అనంతపురం ఎస్పీ కట్టలు ఈ బెట్టింగ్ యాప్స్ పట్టుకున్న డబ్బు మొత్తం చూపిస్తున్నారు. ఇప్పటికైనా క్రికెట్ చూసి ఆనందించండి అంతే తప్ప ఈ బెట్టింగ్ల తెరువు పోయి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇలా పోలీసులకు పట్టుబడి ఆ డబ్బులు కూడా పోగొట్టుకోకండి. బెట్టింగ్ ఎంత ప్రమాదమో ఇది చూసైనా కనీసం క్రికెట్ బెట్టింగ్ కాదు అసలు ఏ బెట్టింగ్ కూడా పెట్టకుండా ఉంటే జీవితంలో మంచిగా కష్టపడి పైకి రండి. ఎందుకు ఈ బెట్టింగ్లు పాడుగాను? రైట్, ఇది బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. క్రికెట్ మ్యాచ్ చూసి ఆనందించండి. అవసరమైతే టికెట్ కొనుక్కొని లోపలికి కొండి. టికెట్ దొరకకపోతే ఇంట్లో టీవీ దగ్గర కూర్చుంటే మంచిగా చూసుకోవచ్చు. అంతేగాని వేలకు వేలు, కోట్ల లక్షలకి బెట్టింగ్లు పెట్టుకుంటే అనవసరంగా పోలీసులకు దొరికి మీ జీవితాలు బుగిపాలు, మీ లైఫే క్లోజ్ అయిపోతుంది. బెట్టింగ్ అనేది ఎప్పటికైనా ఇది ఒక చెడు అలవాటే కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ పనులు మానుకోండి అని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం.